మీ ఫాదర్ గురించి ఇందాక ఒక మాట వచ్చింది. అయితే మీ ఫాదర్ కృష్ణమూర్తి గారు కమ్యూనిస్ట్ భావజాలంతో ఉండేవారని చెప్పి విన్నాను. ఆయన అసలు సినిమా ఇండస్ట్రీకి ఎలా రావటం జరిగింది? తర్వాత ఆయన ప్రయాణం ఒక బ్యానర్ పెట్టడం కానీ ఇవన్నీ ఎలా స్టార్ట్ చేశారు సార్? అదేం లేదు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు. అండర్‌గ్రౌండ్ డేస్‌లో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేసిన రోజులయ్యి. ఆ తర్వాత వదిలిపెట్టిన తర్వాత 52 ఎలక్షన్ ముందు వదిలిపెట్టేశారు అందరిని. కొంతమందిని చంపేశారు క్యాంపుల్లోనే. హ్మ్. కొంతమంది వదిలేసిన వాళ్ళలో నాన్నగారు, పెదనాన్నగారు ఉన్నారు. బట్ నాన్నగారిని ఏంటంటే కృష్ణా జిల్లాలో ఉండకూడదన్నారు. హ్మ్. ఉండకూడదంటే అప్పుడు మెడ్రాస్ వచ్చారు. అప్పుడు మెడ్రాస్ వచ్చిన వాళ్ళలో చాలామంది ఉన్నారు. ఈయన ఉండకూడదన్నారు. మిగిలిన వాళ్ళంతా మెడ్రాస్ వచ్చేసారు. వి. మధుసూదన్ గారు, తాతినేని ప్రకాశ్‌రావు గారు, నాగభూషణం గారు, అల్లు రామలింగయ్య గారు, తాతినేని చలపతిరావు గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లున్నాయి. హ్మ్. ఒక రకంగా ఇండస్ట్రీ అంతా అక్కడ కమ్యూనిస్టులతో నిండిపోయింది అప్పట్లో. ఓకే. వచ్చిన తర్వాత నాన్నగారు ట్యూషన్లు చెప్పేవారు అక్కడ. ఆ ట్యూషన్లు చెప్తా ఉంటే తర్వాత సారథి స్టూడియోలో పల్లెటూరు సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్‌గా చేరారు. వాళ్ళంతా ఈ తాతినేని ప్రకాశ్‌రావు గారి ఫస్ట్ పిక్చర్ అది. ఎన్టీ హుహు. రామారావు గారు యాక్ట్ చేశారు. సో, దాంట్లో ఉన్నదంటే అప్పుడు సారథి స్టూడియోకి మేనేజర్‌గా జాయిన్ అయ్యారు. సారథి స్టూడియో అక్కడుండేది. అది తర్వాత ఇక్కడికొచ్చిన 55లో ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు స్టూడియో సైట్ కొన్నప్పుడు ఇక్కడికొచ్చేసాం అనమాట. మేము షిఫ్ట్ అయిపోయాం ఇక్కడికి మెడ్రాస్ నుంచి. వచ్చిన తర్వాత ఈ 60 దాకా అక్కడ చేశారు. 60లో ఆయనకి సొంత ప్రొడక్షన్ పెడదామని అనుకున్నారు. ఎన్టీ రామారావుతో లక్షాధికారి తీశారు. హ్మ్. దానికి రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అని పెట్టారు. ఆయనకి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఇష్టం. ఓకే. అందుకని రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మేసి బ్యానర్ పేరు రవీంద్ర కూడా అదే బ్యానర్ పెట్టారు. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అని పెట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది సిలోటి ఉంటుంది. ఈ దాస్య శృంఖలాలు దించిన కార్మికుడిది ఉంటుంది. హ్మ్. స్వాతంత్రం, శాంతి, అభ్యుదయం, మానవాళి ధ్యేయం అనే మాటలుంటాయి. వెనకాలం గీతాంజలి ట్రాన్స్లేట్ చేసింది. విశ్వవిజ్ఞాన గీతికలు వెలుగు చోట, మానవుడు పరిపూర్ణుడై మలుగు చోట, మాతృదేశం మార్చటమే మనుగుదమ్మ అనేది ఒక స్టాంజా అంటే పాడతారు. సినిమాలోకి ఆయన ఎలా రావడం జరిగిందంటారు? ఇది చెప్పాను కదా, ట్యూషన్లు చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు ఎవరో మన వాళ్ళు అప్పట్లో సినిమా వాళ్ళు అందరూ సినిమాల్లో ఉండండి, ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళా? ఎక్కువ సినిమాలు ఉండండి. హ్మ్. సో ఎవరో చెప్పారో అది చేద్దామని దాంట్లోకి వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళంతా కలిసి పల్లెటూరు తీశారు యాక్చువల్గా. ఓకే. సో ఆ పల్లెటూరులో వచ్చిన సినిమా ఎక్స్పీరియన్స్ మా సారథి స్టూడియోలో రెగ్యులర్ జాబ్లో చేరారు. చేరినాక ఇక్కడికి వచ్చినప్పుడు జనరల్ మేనేజర్ అయ్యారు. అక్కడ మేనేజర్గా ఉండేవారు, ఇక్కడ జనరల్ మేనేజర్ అయ్యారు. ఓకే. ఆ తర్వాత ప్రొడ్యూసర్ అయ్యారు. సో, ఇందులో ఐ మీన్ కమ్యూనిస్ట్‌గా ఉన్నారు. మీ ఫాదర్ ఇంకా బ్రదర్ కూడా మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్ అని అన్నారు కదా! ఫాదర్ మా వాళ్ళ బ్రదర్. సో, ఆయన చనిపోయారు అని విన్నాను సార్. ఈ కమ్యూనిస్ట్ గొడవల్లోనో లేకపోతే లేదు చంపేసారని లేదు ఏమంటారు? లేదు. పెదనాన్నగారు మొన్నటిదాకా ఉన్నారు. పెదనాన్నగారు వచ్చి ఆయన కూడా రిలీజ్ చేశారు. ఓకే. బట్ వీళ్ళిద్దరిని కాల్చేయమని చెప్పి ఆర్డర్స్ వచ్చినాయి. హ్మ్. లాస్ట్ మినిట్‌లో ఇద్దరిని వదిలిపెట్టారు. అంటే ఏ రీజన్‌తో అంత తీవ్రమైన డెసిషన్ తీసుకొని తీవ్రం ఏం లేదు. చెప్పుంటారు? వీళ్ళందరికీ కమ్యూనిస్టులందరినీ చంపేయమని చెప్పి క్యాంపులు అప్పట్లో పళనియప్ప అని క్యాంప్ అని ఒకటి ఉండేది. హుహు. ఆయన ఉండేవాడు పోలీస్ ఆఫీసరు. ఆయన క్యాంపులు ఉండేవి. ఇక్కడ క్యాంపులు తీసుకెళ్ళి లోపల పడేసి పిచ్చి కొట్టుడు కొట్టేవారు. ఓకే. ఇంగ్లీష్ సినిమాల్లో చూపిస్తారే అవును. అట్లాంటి క్యాంపులు ఉండేవి అన్నమాట. ఓకే. సో అవన్నీ చాలా భయంకరమైన కథలు ఉంటాయి. వినటానికే భయం వేస్తుంది. ఒక్కటి మీరు చిన్నప్పుడుగా భయపడిపోయి ఎందుకు అని అడిగిన సందర్భం ఏదైనా ఉందా? నేను ఎప్పుడు అడగలేదు. అడగలేదు. వినేవాళ్ళం. మీ బ్రదర్ పేరు లెనిన్. లెనిన్. సో, ఆయనకు ఆ పేరు పెట్టడం కానీ, తర్వాత ఆయన ఎలా ఉండేవారు? ఆయనకి పేరు పెట్టింది యాక్చువల్‌గా స్ట్రైక్ ఆయన పేరు. స్ట్రైక్. ఆయన ఓకే. పుట్టినప్పుడు స్ట్రైక్ జరుగుతూ ఉంటుందంట. అందుకని స్ట్రైక్ అని పెట్టారు. డిఫరెంట్‌గా అసలు. డెఫినెట్‌గా పెడితే మధ్యలో మా పెదనాన్నగారు ఒకరోజు ఎత్తుకుంటే ఇంట్లో కమ్యూనిస్టు ఈ మార్క్స్, లెనిన్ వీళ్ళ బొమ్మలుండేయి. ఎవరు అని అడిగితే వీడికి వయసు కొంచెం మాటలు వచ్చిన టైంలో పేరు అడుగుతా అంటే లెనిన్ గారి బొమ్మ చూపించి ఎవరంటే లెనిన్ అన్నారంట. అయితే నా పేరు స్ట్రైక్ కాదు లెనిన్ అని ఆడి పేరు ఆడే పెట్టుకున్నాడు అనమాట. ఓకే. మరి మీ పేరు భరద్వాజన్ అని ఎలా? నార్త్ భరద్వాజ్ ఏంటంటే అప్పట్లో అక్కడ నార్త్ ఇండియాలో ఒక భరద్వాజ్ని చంపేశారు కమ్యూనిస్ట్‌ని. ఓకే. ఆయన పేరు నాకు పెట్టారు. అయితే సార్ ఎన్టీ రామారావు గారితో వర్క్ చేశారు కదా నాన్నగారు. మరి అప్పుడు ఎన్టీ రామారావు గారిని మీరు కలిసిన సందర్భాలు కానీ, ఆయన నుంచి మీ నాన్నగారి నుంచి కానీ ఏమన్నా మీరు ఇప్పుడు మీ సినిమాల్లో ఏదన్నా చూయించడం కానీ ఇన్‌స్పైర్ అయ్యి అలాంటివి ఏమన్నా జరిగాయంటారా? అదేం లేదు కానీ నాన్నగారంటే ఆయనకి చాలా ఇష్టంగా ఉండేది. ఆయన హైదరాబాద్ సారథి రామకృష్ణ స్టూడియో కట్టేటప్పుడు గానీ, రామకృష్ణ థియేటర్స్ కట్టేటప్పుడు గానీ, హైదరాబాద్ వస్తే ఫస్ట్ నాన్నగారికే ఫోన్ చేసేవారు. నాన్నగారు ఎళ్లి రిసీవ్ చేసుకొని అయన్నీ ఆయనతో పాటు ఉండేవారు.
ఓకే. సో నాన్నగారు అంటే ఆయనకి ఇష్టం. నాన్నగారు కూడా ఆయన పెద్ద ఫ్యాన్ ఆయన. సో, ఎన్టీ రామారావు గారితో మీకు ఏదన్నా ఒకటి మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్ కానీ? నా పెద్ద ఆయనతో ఇదేం లేదు. మీరు ఏ వయసులో ఆయనను చూసారు సార్? నేను మన సినిమా యాక్చువల్గా నేను మా లక్షాధికారి అప్పుడు కూడా చూడలే నేను ఆయన్ని. ఆ తర్వాత చూశాను నేను. చూస్తే